గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలోని మరి ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో మనకి ప్రధానంగా ఇచ్చిందంటే గొంతుకు రికాం లేదు, కంటికి కొనుకు లేదు అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ప్రధానంగా ఇచ్చారంటే ఎన్నికల ప్రచారంలో మరి నేతలంతా కూడా బిజీగా ఉండడం వల్ల వాళ్ళ గొంతుకు అసలు రికాం అనేదే లేదు. ఇంకా వాళ్ళ తిరుగుడుకి కానీ వాళ్ళ కంటికి కానీ కునుకు అనేది లేకుండా ఒక్కటే పోరాటం చేస్తున్నారు. ప్రతి ఒక్క పార్టీ కూడా దూసుకు వెళ్తున్నారు, ప్రజల్లో మమేకం అవుతూ ఉన్నారు అనేది అయితే మనకి ప్రధానంగా ఇచ్చారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్న కొద్దీ నేతలను అంతా కూడా కొంత మరి ఇంకా ముందుకు దూసుకు వెళ్లే ఆలోచనలు ఎక్కువగా చేస్తున్నారు. ప్రతి నేత కూడా ప్రజల్లోనే ఎక్కువగా మమేకం అవుతూ తిరుగుతున్నారు. ఎవరిని కూడా మరి తక్కువ చేసి మాట్లాడడానికి లేదు. ప్రతి పార్టీ కూడా ముఖ్యంగా అంటే ప్రధాన పార్టీలు అయినటువంటి 3 పార్టీలు మాత్రం అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ప్రజల్లోని నిత్యం తిరుగుతున్నారని చెప్పొచ్చు. సో దానికి సంబంధించి అయితే మనకి మొదటిగా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే రేవంత్ కు ఓటేస్తే కథ మొదటికి వస్తుంది అంటూ ఇక్కడ సీఎం కేసీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇంకా రేవంత్ అంటే కాంగ్రెస్ కు ఓటేస్తే మాత్రం మొత్తం ఇంకా కథ అంతా ఫస్ట్ మళ్ళీ ఎట్లుండేనో చీకటి రాజ్యం ఆ విధంగా మళ్ళీ మొదటికి వస్తుంది కథ అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ నేత అయినటువంటి మరి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చెప్పారు. సో అవి కూడా మనం డీటెయిల్స్ గా చూసుకుందాం. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక్కడ ఫామ్ హౌస్ సీఎం మనకెందుకు అంటూ ప్రజలు మరి గోసపడుతున్న కేసీఆర్ కు పట్టదు అంటూ మల్లికార్జున ఖర్గే కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడేమో కేసీఆర్ అసలు మనకి కాంగ్రెస్ కి ఓటేసినట్టయితే మళ్ళీ కథ మొదటికి వస్తుంది అని చెప్తారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే చెప్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అనేది చూసుకున్నట్లయితే అసలు ఫామ్ హౌస్ కే పరిమితమయ్యే సీఎం మనకెందుకు, ప్రజలు ఎంత గోసపడుతున్నప్పటికీ కూడా ఆయనకు మాత్రం ఎంత చీమ కుట్టినట్లు ఉండదు, ఆయనకి పట్టదు. ఫామ్ హౌస్ లో సేద తీరుతూ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటాడు ఎప్పుడు ఫామ్ హౌస్ లోని. అలాంటి సీఎం మనకు అవసరమా అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ చెప్తూ ఉన్నారు మల్లికార్జున ఖర్గే. సో అలాగే ఎవరి ప్రచారంలో వాళ్ళు ముందుకు దూసుకువెళ్తూ ఇతర పార్టీలను ఉద్దేశించి అలాగే ఆ పార్టీ చేయాల్సినటువంటి మంచి ఏంటి అనేది కూడా మొత్తం అభివృద్ధి పనుల గురించి ఇంతకు ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇంకా ముందు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నింటినీ కూడా ప్రతి పార్టీ కూడా మరి ప్రజలందరికీ తెలియచేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి ఇక్కడ మరొక వార్త కూడా మనం చూద్దాం. ఇక ఒక్క ఛాన్స్ అని రిస్క్ చేయొద్దు అంటూ కూడా ఇక్కడ మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని చెప్పేసి రిస్క్ చేయకండి అంటూ కూడా మనకి చెప్తున్నారు. ఇక మా పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలన ఎట్లుండేనో ఆలోచించండి అంటూ కూడా ఇక్కడ మంత్రి హరీష్ రావు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, కేసీఆర్ లెక్క పెట్టుకో 80 సీట్లు గెలుస్తామంటూ సవాల్ విసురుతున్నారు మరి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. అలాగే ఇక్కడ మరి ఒక్క ఛాన్స్ అని రిస్క్ చేయొద్దు అంటూనేమో ఇక్కడ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. ఇంకా ఖార్గే చూసి ఇలా చెప్తున్నారు, సీఎం కేసీఆర్ చూసి అలా చెప్తున్నారు. ఇక్కడ మంత్రి హరీష్ రావు విధంగా అలాగే రేవంత్ రెడ్డి ఈ విధంగా అంటే ఖచ్చితంగా ఆయన సవాల్ విసురుతున్నారు కేసీఆర్ కి. ఖచ్చితంగా చూడు 80 సీట్లు మావే అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకా కిషన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే కేసీఆర్ దమ్ముంటే ఆ లెటర్లు బయట పెట్టు అంటూ కూడా ఇక్కడ మరి కిషన్ రెడ్డి కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మెడికల్ కాలేజీల కోసం నువ్వు రాసిన 100 లేఖలేవి అంటూ కూడా కిషన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. మరి చెప్తూ ఉన్నారు, నేను మెడికల్ కాలేజెస్ కోసం మరి ఎంతో పోరాడాను, మెడికల్ కాలేజెస్ రావాలని ఎన్నో లేఖలు రాశాను కేంద్ర ప్రభుత్వానికి, అవన్నీ చేసినప్పుడు కూడా పట్టించుకోలే. అయినా కూడా మా సొంత నిధులతోటి మేము చేసిన పోరాటం ఇదంతా మెడికల్ కాలేజెస్ ఈ రోజు వచ్చాయంటే అని చెప్పేసి లెటర్స్ రాశాను, నేను లేఖలు రాశా ప్రధానికి అంటూ చెప్తున్నటువంటి లేఖలకు సంబంధించి ఇక్కడ కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ నీకు దమ్ముంటే ఒక్క లెటర్ బయట పెట్టి చూద్దాం అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా మనం చూద్దాం.
అలాగే ఇక మరొక వార్త చూస్తే పాకెట్ మనీ కోసం ప్రచారానికి స్టూడెంట్స్ అంటూ ఇక్కడ ఇచ్చారు. ప్రతి పార్టీకి కూడా మరి ఇప్పుడు ప్రచారంలో వెళ్తూ ఉన్నప్పుడు మరి కొన్ని పార్టీలను బట్టి కొన్ని సందర్భాలను బట్టి అంటే పార్టీ ప్రచారానికి వెళ్తే 200 అలాగే ఇంకా మరి ప్లకార్డులు పట్టుకొని నిరసనలు చేపడితే 500 ఇలా ఒక్కొక్క విధంగా మరి ఈ నేతలు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా పాకెట్ మనీ కోసం అని వాళ్ళు కూడా ఇంకా ప్రచారానికి ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి మనీ కోసం పాకెట్ మనీ కోసం అలాగే వాళ్ళ ఖర్చుల కోసం ఇంకా వెళ్తే కనీసం ఒక రోజన్నా వెళ్తే మనకి ఇంత వస్తాయి కదా అనే ఉద్దేశంతో స్టూడెంట్స్ కూడా ప్రచారాలకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా మనం చూసే ఏ క్షణంలోనైనా బయటకు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఉత్తరాఖండ్ లోని టన్నెల్లో చిక్కుకున్నటువంటి కార్మికులను కాపాడేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. ఇక డ్రిల్లింగ్ పూర్తి కావస్తుండటంతో 15 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా టన్నెల్లోకి వెళ్లేందుకు రెడీ అయింది. ఇక బయటకు తీసుకురాగానే కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు 41 అంబులెన్సులు కూడా సిద్ధం చేసి ఉంచినటువంటి రెస్క్యూ టీమ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ క్షణంలో నేను వాళ్ళు బయటికి రావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ఎవరికి కూడా ప్రాణాపాయం జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చేటటువంటి చర్యలు కూడా అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. వారు బయటికి రాగానే కూడా వారికి వెంటనే చికిత్సను అందించడానికి 41 అంబులెన్స్ కూడా రెడీగా ఉంచింది ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ నిన్న కొంచెం వాళ్ళు కనిపించడం అలాగే వాళ్ళు కనిపిస్తూ ఉన్నటువంటి వీడియోని కూడా మరి బయటకు రిలీజ్ చేశారు. అలాగే వారి కుటుంబ సభ్యులందరితో కూడా 15 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులందరూ కూడా వారి కుటుంబ సభ్యులతోటి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది. ప్రభుత్వం అటు చర్యలన్నింటినీ కూడా కల్పించింది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే ఇక్కడ మరొక వార్త మనం చూద్దాం. కేసీఆర్ పాలనలో అవినీతి అణచివేత ఎక్కువగా జరుగుతుంది అంటూ కూడా సామాజిక న్యాయ బీఎస్పీతోనే సామాజిక న్యాయం అనేది మాత్రం బీఎస్పీతోనే సాధ్యం అవుతుంది అంటూ కూడా మాయావతి కూడా ఈ రోజు మనకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది వెలుగు దినపత్రికలో. సో ఖచ్చితంగా కేసీఆర్ పాలనలో ఇప్పటి వరకు జరిగింది మోసం, అవినీతి, కుట్రలు ఇలాంటి పాలన జరిగింది. కాబట్టి ఒక మంచి పాలన ప్రజలందరికీ కావాలి అనుకుంటే మాత్రం అది కేవలం ఒక బీఎస్పీతోనే సాధ్యం అవుతుంది అంటూ కూడా మాయావతి కూడా ముందుకు రావడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మనం చూద్దాం. అలాగే ఇక మూడోసారి కేసీఆర్ సీఎం అంటూ హంగ్ కోసం బీజేపీ ఆరాట పడుతుంది అంటూ అసదుద్దీన్ ఓవైసీ కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఆయన కూడా స్పందించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక ఫస్ట్ మనం ప్రధానంగా అంటే ఇక గొంతుకు రికాం లేదు, కంటికి కునుకు లేదు అనే దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే ఎన్నికల ప్రచారంలో నేతలంతా కూడా బిజీగా గడుపుతూ ఉన్నారు. రోజుకు కనీసం 4-5 గంటలు మాత్రమే నిద్రపోతూ ఉన్నటువంటి నేతలంతా కూడా అంటే ఇప్పుడు కష్టపడితే చాలు అధికారం చేజిక్కించుకున్నామంటే ఇంకా పూర్తిగా మనం ఫామ్ హౌస్లకి హ్యాపీగా నిద్రపోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక స్టూడెంట్స్ ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఏ విధంగా అయితే కష్టపడతారు, నిద్రాగారాలు మానుకుని మరీ చదువుతారు, ఆ విధంగా ఇప్పుడు మరి నేతలందరూ కూడా మరి నిద్రలు కూడా మానేసి కంటి మీద కునుకు లేకుండా గొంతు అనే దానికి అసలు ఖాళీ లేకుండా కంటిన్యూషన్ గా మరి వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రజల్లో మమేకమతో వాళ్ళకి అన్ని విషయాలు వివరించడం, అలాగే ప్రతి చోట కూడా వాళ్ళు ప్రయాణించడం, ప్రతి చోట కూడా వాళ్ళు సభలు నిర్వహించడం, ఆ సభల్లో ఖచ్చితంగా వాళ్ళంతా ప్రజలను ఉద్దేశించి వాళ్ళ పార్టీ ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ చేపట్టబోయే అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ ప్రజలందరికీ కూడా అర్థమైన రీతిలో 1కి 10 సార్లు వివరించడం, ప్రజలందరిలో మమేకమవుతూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. కంటి మీద కొనుక్కు లేకుండా రోజుకు కనీసం 4-5 గంటలే నిద్రపోతున్నటువంటి నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక బొంగురు పోతున్నటువంటి గొంతులు అంటూ కూడా ఇచ్చారు. ఇక పాలిపోతున్నటువంటి ముఖాలు అంటూ కూడా ఇచ్చారు. ఇక ముఖాలు ఇంకా రోడ్ తిరిగి అలసట చెందుతున్నటువంటి ముఖాలు, బొంగురు పోతున్నటువంటి గొంతులు అయినా కూడా తగ్గట్లేదు నేతలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసే క్యాంపెయినింగ్ తోటి అలసిపోతున్న అభ్యర్థులు స్టార్ క్యాంపెయినర్లపై మరింత ఒత్తిడి కూడా తీసుకొస్తున్నటువంటి నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు. మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే క్యాంపెయినింగ్ తోటి మాత్రం అలసిపోతున్న అభ్యర్థులు అలాగే ప్రతి నేత కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. ప్రజలు గొంతు బొంగరిపోయినప్పటికీ కూడా, ముఖాలు అలసిపోతున్నప్పటికీ కూడా, మరి నిద్ర లేకపోయినప్పటికీ కూడా ఫుల్గా తిరుగుతూ ప్రజల్లో మమేకమవుతూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక మరొక వార్త చూస్తే ఇంకా రేవంత్ కు ఓటేస్తే కథ మొదటికి వస్తుంది అంటూ బీఆర్ఎస్ రాకుంటే ఫ్రీ కరెంటును కాంగ్రెస్ కాకెత్తుకుపోతుంది అంటూ కూడా చెప్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ గెలవకపోతే మాత్రం కరెంటు
సీట్లను కాకెత్తుకపోతుంది. కాకి అంటే కాంగ్రెస్ అని అర్థం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ లాంటి ఓ కాకి వచ్చి కరెంట్ ఎత్తుకపోతుంది. ఇంకా ఫ్రీ కరెంట్ అనేది ప్రజలకు ఉండదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే 24 గంటలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కరెంట్ ఇస్తూ ఉన్నాము. కానీ ఇంకా మళ్ళీ చీకటి రాజ్యం కావాలంటే కాంగ్రెస్ ఓటేయండి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డికి ఓటేస్తే మాత్రం జరిగేది చీకటి ప్రపంచమే అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించొచ్చు. ఆయన చెప్తూ ఉన్నారు, కాంగ్రెస్ కు ఖచ్చితంగా 20 సీట్లు కూడా రావు, వచ్చే పరిస్థితి అసలు లేనే లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది సీఎం కేసీఆర్. ఇంకా అలాగే ధరణిని తీసేసి మళ్ళీ పాత రాజ్యం తేవాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల్లో వస్తే ఆగమాగం అవుతారు. అలాగే రాజ్యం ఇంకా చీకటి రాజ్యం తేవాలి, మళ్ళీ పాత జీవితమే తేవాలి, పాత రాజ్యమే తేవాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎన్నికలు వస్తే ఆగమాగం అవుతారు, ఇక గత్తరగా చేస్తారని చెప్పేసి కూడా ఫైర్. ఎన్నికలు వచ్చే ముందే గత్తరు చేస్తారు, ఆగమాగం చేస్తారు, వస్తారు ప్రజల ముందు ఏవే చెప్తారు, పిట్ట కథలు చెప్తారు, పోతారు అన్నట్లుగా మాత్రం ఇక్కడ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఆయన నిన్న కోస్గి, మహబూబ్ నగర్, అలాగే తాండూరు, పరిగిలో ఒక సభలోని ఆయన ప్రజా ఆశీర్వాద సభలో ఇంకా అనేక విషయాలను కూడా రాష్ట్ర కాంగ్రెస్ కి 20 సీట్లు కూడా రావు అంటే ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ, ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుంది, ఇప్పుడైతే ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనే విషయాలన్నింటినీ కూడా అక్కడ ప్రజలందరికీ వివరించినట్లుగా మనం గమనించవచ్చు. ఇక ఇక్కడ మల్లికార్జున్ ఖర్గే చెప్తూ ఉన్నారు ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఫామ్ హౌస్ సీఎం మనకెందుకు, ఫామ్ హౌస్ లో ఎప్పుడు పరిమితం అవుతూ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతూ అక్కడే సేదతీరుతూ ఉండే సీఎం మనకెందుకు అసలు అంటూ కూడా మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రసంగిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. సో అది కూడా మనం చూసుకుందాం ఒకసారి. ప్రజలు గోసపడుతున్నప్పటికీ కూడా కేసీఆర్ కి అయితే పట్టదు అంటూ కూడా మల్లికార్జున్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు అనేది మనం గమనించవచ్చు. అలాగే ఇంకా బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నాయి ప్రజలపైన అంటూ చెప్తున్నారు. అయినా కూడా కాంగ్రెస్ గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరు అంటూ కూడా మల్లికార్జున్ ఖర్గే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఐటీ, ఈడీ దాడులకు భయపడేది లేదు అంటూ కూడా చెప్తున్నారు. కావాలని అధికార రాష్ట్ర సర్కార్ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఎవరుంటే వాళ్ళ ఇంటి మీదకి, వాళ్ళ ఆఫీసులకు సంబంధించి ఈడీని, ఐటీ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే ఎవరి దగ్గర కూడా అవినీతి అనే చిట్టా బయటకు రాలేదు. కాబట్టి అంతా కూడా మరి న్యాయంగానే జరుగుతుంది. ఇంకా అలాంటి వాటికి కూడా అసలు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా భయపడరు. ఈడీ కాకపోతే ఇంకెవరినైనా పంపించండి, ఐటీ సోదాలు కాకపోతే ఇంకేదైనా చేయించుకోండి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఐటీ కానీ, ఈడీ కానీ ఇలాంటి దాడులకు అసలు భయపడే ప్రసక్తే లేదు అంటూ కూడా చెప్తున్నారు. దాడులు అలాగే ఇంకా మనం చూస్తే లడాయి చసుడే, ల్యాండ్, సౌండ్, మైను, వైను స్కాముల్లో బీఆర్ఎస్లు ఉన్నారు అంటూ కూడా మరి చేస్తుంది. లడాయి చేసుడే ఉంటుంది కానీ మీ దగ్గర ఏమీ ఉండదు. మరి ఇక్కడ చూసే మరి అన్ని కూడా ల్యాండ్ అలాగే సౌండ్, మైను, వైను ఈ స్కాముల్లో బీఆర్ఎస్ బిజీగా ఉంటది ఎప్పుడు చూసినా అంటూ కూడా చెప్తూ ఉన్నారు ఖర్గే. అన్ని స్కాముల్లో కూడా సీఎంలు, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములే ఇందులో అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కూడా మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కారే అంటూ కూడా చెప్తున్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు అప్పుల పాలు చేసిండ్రు అంటూ కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా మరి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చిట్టా అంతా కూడా బయటికి తీస్తాం, ఇదంతా కూడా కక్కిస్తాం, అవన్నీ కూడా పథకాల రూపంలో ప్రజలకే పెడతామంటూ కూడా మల్లికార్జున్ ఖర్గే కూడా వివరించడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా చూద్దాం. ఇంకా ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు, జనంపై భారం మోపిండు, నల్లగొండ ఐజ సభలో ఏఐసిసి చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా రేవంత్ రెడ్డి చెప్తున్నారు, కేసీఆర్ లెక్క పెట్టుకో 80 సీట్లు గెలుస్తామంటూ కూడా ఆయన కూడా చెప్తున్నారు. ఓటమి భయంతోనే అడ్డగోలుగా మాట్లాడుతున్నాం అంటూ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఇంకా సీఎం కేసీఆర్ కి ఓటమి భయం అనేది పట్టుకుంది కాబట్టి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. గుర్తు పెట్టుకో, లెక్క పెట్టుకో, 80 సీట్లు పక్కా సాధిస్తామంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే దమ్ముంటే మేడిగడ్డ చూపించి ఓట్లు అడగాలని కూడా ఆయన సవాల్ చేస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ హయాంలో కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ అయితే ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరని ఒక ఇదిగా ఉంది కట్టడం అంటే అది అంటూ కూడా చెప్తున్నారు. కానీ మేడిగడ్డ కట్టి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అప్పుడే అది కృంగిపోవటం, పిల్లర్ అంతా కూడా ఇదైపోవటం, ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటూ కూడా మరి లక్షల కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి మీది కాదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా కాళేశ్వరం కూడా లక్షల కోట్లు మింగేశారు, కాళేశ్వరం పేరు చెప్పుకొని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పుకొని కూడా అంటూ ఇక నెక్స్ట్ అధికారంలోకి వస్తే కాళేశ్వరాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఇంకా వీటికి ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకా అనేక విషయాలు కూడా ఆయన చెప్పారు. ఖచ్చితంగా నీకు దమ్ముంటే మాత్రం మేడిగడ్డను వీటిని చూపించి నువ్వు ఓట్లు అడుగు, నీకు దమ్ముంటే అంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా మనకి 4th పేజ్ లో కూడా ఇచ్చారు. అంటే కేసీఆర్ కి సవాల్ విసురుతూ ఇంకా ఆయన
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి 80 సీట్లు గెలుస్తామంటూ చెప్పడం కూడా దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ ఆర్ ఫోర్త్ పేజ్‌లో చూడొచ్చు. అలాగే ఇక మంత్రి హరీష్ రావు విషయానికి వచ్చినట్లయితే ఒక్క ఛాన్స్ అని రిస్క్ చేయొద్దు అంటూ కూడా ఆయన కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించొచ్చు. మా పాలన ఎట్లుందో కాంగ్రెస్ పాలన ఎట్లుండెనో ఆలోచించండి ఒక్కసారి ప్రజలు అంటూ కూడా ఇక్కడ మంత్రి హరీష్ రావు కూడా చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా V6 లీడర్స్ టైంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. మేము ప్రజల్లో ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్ కే పరిమితమైనారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే మేము చెప్పింది చేసి తీరుతాం ఖచ్చితంగా. కానీ ఖచ్చితంగా కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉంది రాష్ట్రం? ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎలా ఉంది? మేము ఏదైనా చెప్పినామంటే ఖచ్చితంగా చేసి తీరుతాం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇంకా అలాగే ఇంకా మొత్తం ఆయన కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు, హ్యాట్రిక్ కొడతారు అంటూ మాత్రం ఆయన హరీష్ రావు ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. సో అవి కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి 5th పేజీలో ఇచ్చారు చూడొచ్చు. మొత్తంగా అయితే ఒక్క ఛాన్స్ అని రిస్క్ చేయొద్దు అంటూ ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే కేసీఆర్ దమ్ముంటే ఆ లెటర్లు బయట పెట్టు అంటే ఇక్కడ మనకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీల కోసం నువ్వు రాసిన 100 లేఖలేవి అంటూ కిషన్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. 100 లేఖలు రాశాను నేను మెడికల్ కాలేజీలు కావాలని అంటే ఒక్క లెటర్ చూపించు 100 వద్దు అంటూ కూడా అని చెప్తున్నారు. ఇంకా అలాగే మోటార్లకు మీటర్లు పెట్టమన్నాం కానీ రైతుల నుంచి బిల్లులు వసూలు చేయమనలేదే మేము అంటూ కూడా చెప్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమన్నాం ఓకే, కానీ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి బిల్లులు వసూలు చేయమని మేము చెప్పలేదు కదా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా అలాగే కేంద్ర మంత్రి నిర్మలా వ్యాఖ్యలపై కూడా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసింది అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక మహిళా మంత్రిని పట్టుకుని సిగ్గుందా అంటూ కామెంట్ చేస్తావా అంటూ కూడా మనకి కిషన్ రెడ్డి ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిని పట్టుకుని మరి ఒక మహిళా మంత్రి అని కూడా చూడకుండా నీకు సిగ్గుందా అంటూ మాట్లాడుతున్నావు కేసీఆర్, నువ్వు అసలు ఏ విధంగా నువ్వు ఎలా కామెంట్ చేస్తావు అంటూ కూడా మరి ఆయన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి 3rd పేజ్ ఇచ్చారు. మొత్తంగా అయితే కేసీఆర్ ను క్వశ్చన్ చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు కావాలని లెటర్ రాశాను, మరి ఆ లెటర్ చూపించు అంటున్నారు. అలాగే మరి మహిళా లీడర్లను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ పద్ధతి అంటూ కూడా ఎంతో ఫైర్ అవుతున్నారు కిషన్ రెడ్డి. సో అలాగే ఇక మరొక వార్త చూద్దాం. పాకెట్ మనీ కోసం ప్రచారానికి స్టూడెంట్స్ అంతా కూడా బయలుదేరారు. ఒక్కొక్కరికి 400 ఇస్తున్నటువంటి అభ్యర్థులు ఒక్క స్టూడెంట్ కి. ఇక పాకెట్ మనీ వస్తే కదా అని చెప్పేసి మొత్తం కాలేజీలు కూడా ఎగ్గొట్టి మరి స్టూడెంట్స్ అంతా ప్రచారాలకు వెళ్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పాల్గొంటున్నటువంటి ఇంటర్ డిగ్రీ విద్యార్థులంతా కూడా ఇదే పనిలో ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. ప్రచారం ముగిసే వరకు కాలేజీలకు డుమ్మాలు కొడుతున్నటువంటి విద్యార్థులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క స్టూడెంట్ కి వచ్చేసి 400 రూపాయల వరకు కూడా ఇస్తున్నటువంటి అభ్యర్థులు అంటూ మనకి స్టూడెంట్స్ కి సంబంధించి ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అంటూ హాంగ్ కోసం బీజేపీ ఆరాట పడుతుంది అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో చూద్దాం దానికి సంబంధించి. కాంగ్రెస్ వైఫల్యంతోనే కేంద్రంలో బీజేపీ గెలుస్తోంది అంటూ కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి పక్కా RSS వాది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక 9 సీట్లలో మాకు ఓటేయండి అంటూ కూడా చెప్తున్నారు. 110 స్థానాల్లో మామ అంటే కేసీఆర్ ను గెలిపించుకుంటాం అంటూ కూడా చెప్తున్నారు. ఇక మీట్ ది ప్రెస్ లో మజ్లిస్ అధినేత కామెంట్స్ కూడా చేశారు. ఇంకా అనేక కామెంట్స్ కూడా ఆయన చేశారు. ఖచ్చితంగా సీఎం మూడోసారి కూడా కేసీఆర్ సీఎం అవుతారు, హ్యాట్రిక్ కొడతారు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ఆయన అనేక విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. అవన్నీ మనకి 4th పేజ్ లో గమనించవచ్చు. అలాగే ఇక కేసీఆర్ పాలనలో అవినీతి అణచివేత జరిగింది అంటూ ఇక్కడ సామాజిక న్యాయం ఖచ్చితంగా జరగాలి అంటే అది బీఎస్పీతోనే సాధ్యం అవుతుంది అంటూ కూడా మాయావతి చెప్తున్నారు. బీఎస్పీదే అధికారం, RSS సీఎం పథకం ప్రకారమే పట్టే జానయ్యపై దాడి అంటూ కూడా ఇచ్చారు. కానీ ఆవిడ ఫైర్ అవుతూ ఉన్నారు. సూర్యాపేటలో తెలంగాణ భరోసా సభకు హాజరయ్యారు. ఆ సభలో మరి రాష్ట్రాన్ని ఉద్దేశించి నేతలను ఉద్దేశించి కూడా ఆవిడ మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అవినీతి అణచివేత జరుగుతుంది, అధికారంలోకి వచ్చేది బీఎస్పీని అంటూ కూడా ఆవిడ కూడా చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనం ఫస్ట్ ప్రధానంగా అంటే మనకి అసలు గెలిస్తే కదా అంటూ రేవంత్ సీఎం అవుతాడా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు అనేది చూస్తే సీఎం కేసీఆర్. అసలు రేవంత్ సీఎం అవుతాడా? ఫస్ట్ అసలు గెలవాలే కదా, గెలిస్తే కదా సీఎం అవుతాడు, అసలు సీఎం అవుతాడా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన పెద్ద భూ కబ్జాదారు అంటూ కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సీఎం కేసీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చేసి కేసీఆర్ బక్కోడా కాదు బకాసురుడు,
కేసీఆర్ బక్కోడా అంటే కానే కాదు బకాసురుడు అంటూ కూడా ఎద్దేవా చేస్తూ ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ అడ్డాలో కేసీఆర్, సీఎం ఇలాకాలో రేవంత్ ఇద్దరు కూడా అపోజిషన్ పొజిషన్ లో ఉన్నారు. ఇంకా ఆయన అడ్డాలో ఈయన ఉన్నారు, ఈయన అడ్డాలో ఆయన ఉన్నారు, ఆయన మీద ఈయన, ఈయన మీద ఆయన. అంటే ఒక పార్టీని ఉద్దేశించి ఇంకో పార్టీ మాట్లాడడం అనేది కేవలం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా సహజంగా ఇవి జరుగుతూనే ఉంటాయి. అంటే వాళ్ళు చేసే అభివృద్ధిని చెప్పుకోవాలి. ఇంతకుముందు చేసే అభివృద్ధిలో మరి ఎలాంటి తప్పులు జరిగాయి అనేవి అవన్నీ వివరించాలి. కాబట్టి సేమ్ ఇద్దరు కూడా మరి రేవంత్ అడ్డాలోని మరి సీఎం కేసీఆర్ ఉన్నారు, సీఎం కేసీఆర్ అడ్డాలోని రేవంత్ ఉన్నారు. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో అలాగే చూద్దాం ఇక్కడ కేసీఆర్ ఏం చెప్తున్నారు అనేది చూస్తే అసలు సీఎం అవుతాడా రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇచ్చారు. అసలు గెలిస్తే కదా ఫస్ట్ అంటూ కూడా చెప్తున్నారు. ఆయన ఒక పెద్ద భూ కబ్జాదారు అంటూ సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చెప్తూ ఉన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలో రేవంత్ అసలు ఎక్కడున్నాడు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు కేసీఆర్. అలాగే ఇక ఆంధ్ర వాళ్ళ సంఖలో చేరి తుపాకీ రాముడిలాగా బెదిరించాడు. అప్పుడు ఇప్పుడేమో 50 లక్షలతోటి ఎమ్మెల్యేలను కొనేందుకెళ్లి దొరికిన దొంగలాగా ఉన్నాడు. అలాగే ఆ కేసులో జైలుకి వెళ్లి చెప్పకూడదు తిన్న సిగ్గు రాలేదు ఇంకా రేవంత్ రెడ్డికి అంటూ కూడా చెప్తున్నారు. సీఎం గా నన్ను గౌరవించకుండా పెన్నం పెడతాను అంటున్నాడు. ఏం చెప్పాలి ఆయనకు అంటూ కూడా చెప్తున్నాడు. ప్రశ్నించే జర్నలిస్టులను తొక్కుతాడట. అలాగే ఈ భాష సబబేనా, ఈ విధంగా అనడం సబబేనా అసలు రేవంత్ రెడ్డి అంటూ కూడా సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి అడ్డాలో ఉంటూ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు. అలాగే హిందూ ముస్లింలు నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు, బతికినన్ని రోజులు కూడా సెక్యులరిజాన్ని కాపాడుతాను అంటూ కూడా కేసీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా కొడంగల్ నియోజకవర్గంలో మరి ఆయన ఏకకాలంలోనే అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతూ అక్కడంతా కూడా మరి ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో మరి ఆ కొడంగల్ అంటే ఖచ్చితంగా అక్కడ రేవంత్ రెడ్డి అడ్డా అనుకోవచ్చు. అక్కడ సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మరి చేసినటువంటి వ్యాఖ్యలు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మరి రేవంత్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్ అడ్డాకు వెళ్లరు, కేసీఆర్ బక్కోడా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. కానీ కాదు, ఆయన బకాసురుడు అంటే చెప్తున్నారు. 1,00,000 కోట్లు 10,000 ఎకరాలు మింగేసినటువంటి గొప్ప నేత అంటూ కూడా మరి అవినీతి చిట్టాలో మొదటి స్థానంలో ఉండేటటువంటి నేత అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక ఓడిపోతే మాత్రం ఫామ్ హౌస్ లో పంట అంటే ఊరుకోమంటూ కూడా చెప్తున్నారు. ఇక అక్రమంగా సంపాదించిన సంపద మొత్తం కూడా కక్కిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఓడిపోయినాక నువ్వు ఫామ్ హౌస్ లో ఉంటాంటే కూడా ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా ప్రజల సొమ్మంతా దోచేసావు కదా, అది మొత్తం కూడా కక్కిచ్చేస్తావు, అదంతా కూడా ప్రజలకు మరి చేరువయ్యేలా చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే అక్రమంగా సంపాదించినదంతా కూడా సంపదనంతా కూడా కక్కించేస్తాం, రైతులకు 1500 కేసీఆర్ ధాన్యానికి 4250 అంటూ కూడా ఇచ్చారు. ఇక త్యాగాలు చేసి సాధించిన తెలంగాణ నేడు దగాకోరులు దోపిడీకారుల చేతుల్లో ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే కాంగ్రెస్ కి 80 సీట్లకు తక్కువ కాకుండా వస్తాయి, లేదంటే ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్తున్నారు. బరాబర్ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామంటూ కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అలాగే ఇక ఓడిపోతే ఫామ్ హౌస్ కు పోయి పడుకుంటానంటే కేసీఆర్ అంటున్నాడు. కానీ గజ్వేల్ యువత ఊరుకోరు, పొలిమేర దాటే వరకు కూడా తరిమి కొడతారు నిన్ను అంటూ కూడా గజ్వేల్లో ఆయన ప్రసంగంలోని కేసీఆర్ అడ్డాలో మరి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని మనం గమనించవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అలాగే మరొక వార్త మనం చూసినట్టయితే తెలంగాణలో ఇంత అవినీతి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. బలిదానాలతో ఏర్పడ్డ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఉంటుందనుకోలేదు అంటూ దళిత సీఎం ను చూడలేకపోయామంటూ బీసీ సీఎం కోసమే బీజేపీతో పొత్తు అంటూ ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అంటూ హన్మకొండ బీజేపీ సభల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం కొనసాగించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అంటూ కూడా ఇక్కడ మనకి మరొక వార్త కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇవ్వడం గమనించవచ్చు. సో దానికి సంబంధించి చూస్తే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దోపిడీ, తెలంగాణలో స్కామ్లు బంద్, అన్ని స్కామ్లే, వివిధ కుంభకోణాల్లో కూడా సీఎం మంత్రులు 30 లక్షల నిరుద్యోగుల్ని మోసగించారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకా మనం చూస్తే బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ ఏబీసీ టీమ్ ఐజా అంటూ కూడా ఐజా నల్గొండ సభల్లోని ఖార్గే ప్రసంగంలో కూడా ప్రసంగించినట్లుగా మనం గమనించవచ్చు. మొత్తంగా అయితే ఈ రోజు ఏ పేపర్లో చూసుకున్నా కూడా మనకి మొత్తం ఇక రేవంత్ రెడ్డి ఇటు సీఎం కేసీఆర్ అయితే చాలా మరి దూకుడు మీద ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ అయితే కాస్త మరి అందరికీ కూడా వివరించుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఇంకా కాంగ్రెస్ అలాగే మరి సీఎం కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇటు సీఎం కేసీఆర్ ఇద్దరు మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా ఒకరి అడ్డాలోకి ఒకరు వెళ్ళిపోయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా గమనించవచ్చు మనం. సో అలాగే ఇంకా
ప్రతి ఒక్కరు కూడా పార్టీల కోసం మాత్రం చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా ప్రచారాల్లో కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి సభల్లో కూడా మరి పార్టీలను ఉద్దేశించి, ఇతర పార్టీలను ఉద్దేశించి కూడా ఒకరికొకరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంకా ఈ యొక్క పరిస్థితి ఎక్కువగా కొనసాగుతుందని గమనించొచ్చు. సో ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.